రేపు సోమవారం రోజున ఒక్క గ్లాస్ నీళ్లతో ఇలా చేస్తే చాలండి, రాత్రికి రాత్రి మీ కష్టాలు పోతాయన్నమాట. అలానే కాకుండా మీరు కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక్క గ్లాస్ నీటితో ఈ పరిహారం చేయండి. అయితే సోమవారం కదా, సోమవారం రోజున ఏంటంటే మనం ఎలాగో ఆ పరమశివుడిని పూజిస్తాం. ఆ తర్వాత ఏంటంటే మన పనులు కావచ్చు అవన్నీ కూడా మనం చేసుకుంటాం కదా. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, రాత్రి పడుకునేటప్పుడు ఈ పనిని చెయ్యండి. రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే గాజు గ్లాసులో నీళ్ళని తీసేసుకొని పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకు ఉండే కొన్ని రకాల కష్టాలు పోతాయన్నమాట. ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. అంటే దీనివల్ల మనకు మంచి జరుగుతుంది. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి, నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, అవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. గాజు గ్లాసులో సగభాగానికంటే ఎక్కువగా 3 వంతుల నీళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే 2 లవంగాలను తీసుకోండి. లవంగాలు మీరు పడుకునేటప్పుడు చేతిలో పట్టుకొని కష్టాల గురించి చెప్పుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ తర్వాత గాజు గ్లాసులో ఈ లవంగాలను వేయండి నీళ్ళల్లో. వేసిన తర్వాత మీరు పడుకునే చోట, అంటే కింద పడుకుంటే మీ తలపై భాగంలో పెట్టుకోండి, మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టండి. కానీ దాని మీద మూతలు ఏవి పెట్టకూడదు. తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసేసి డ్రైనేజ్లో పోసేయండి, సరిపోతుంది. లేదంటే మీరు మీ ఇంటి బయట కూడా ఆ నీటిని పోయొచ్చు, కానీ తొక్కే ప్రదేశంలో పోయకూడదు. తొక్కని ప్రదేశంలో పోసేస్తే ఖచ్చితంగా కష్టాలకు తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆ కష్టానికి తగిన ఏంటంటే గనక మార్గం అనేది మనకు తెలుస్తుంది. కష్టాల కూబిలో నుంచి మనం బయటపడతాము. చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి సోమవారం రోజున చెయ్యండి. ఒక్కసారికే ఫలితం వస్తుందని చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా మీరైతే ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది, శివానుగ్రహం కలుగుతుందండి.